ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సైనిక్ ఉద్యోగుల భూములను కాపాడండి. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన మాజీ సైనికులు. మాజీ శాసనసభ్యులపై తీవ్ర ఆరోపణలు. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల ఓవరాక్షన్. విధులకు హాజరైన 15 నిమిషాల్లోనే అలసిపోయానంటూ కేకలు వేస్తూ పేషెంట్లను బయటకు పంపిన డాక్టర్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు మృతి. నారావారిపల్లెలో అలుముకున్న విషాదం. ఈ సాయంత్రం నారావారిపల్లెకి చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గుప్త నిధుల కేసులో మదనపల్లికి చెందిన ప్రముఖ డాక్టర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కదిరి ప్రాంతానికి చెందిన మరో వైసీపీ నేత ఉన్నట్లు సమాచారం. ఇక డీటెయిల్స్ చూస్తే పోలీసుల అదుపులో క్షుద్ర పూజలు నిర్వహించిన 2 వైసీపీ నాయకులు. మదనపల్లికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యుడు, కదిరికి చెందిన వజ్రభాస్కర్ రెడ్డిలు మదనపల్లి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బి కొత్తకోట మండలంలోని అటవీ ప్రాంతంలో పురాతన దేవాలయం వద్ద పూజలు నిర్వహించారని సమాచారం రావడంతో బి కొత్తకోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలం అటవీ ప్రాంతంలో పాతబడ్డ దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం మదనపల్లకు చెందిన డాక్టర్ కదిరి ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు వజ్రభాస్కర్ రెడ్డి ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిరువురిని మదనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఘటనకు సంబంధించి శనివారం సాయంత్రం అరెస్టు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి. హైదరాబాద్ లోని ఏఐజీ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన రామ్మూర్తి నాయుడు 1994 నుండి 1999 వరకు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన రామ్మూర్తి నాయుడు 2005 నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ నుండి రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని ఈ సాయంత్రం నారావారిపల్లెకు తరలించే అవకాశం. నారావారిపల్లెలో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పెద్ద సంఖ్యలో నారాయణపల్లికి తరలిస్తున్న తెలుగు తమ్ముళ్ళు. శనివారం రాత్రికి నారావారిపల్లికి చేరుకున్న సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఆ విధంగా అన్ని గ్రామాల్లో పోయి అందరినీ అభిమానంగా ప్రకటించి జీవితం మంచిదైంది మనకు. ఆ విధంగా అన్ని గ్రామాల్లో పోయి అందరినీ అభిమానంగా ప్రకటించి జీవితం ఒక్క పేషెంట్ ను కూడా పరీక్షించకనే తాను తీవ్రంగా అలసిపోయానని, తమకు ఏకాంతం కావాలంటూ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ అటెండర్లపై దురుసుగా ప్రవర్తిస్తూ బయటికి వెళ్లండి అంటూ హుకుం జారీ చేసిన నిర్లక్ష్యపు డాక్టర్ వరప్రసాద్. నిమ్మనపల్లి మండలానికి చెందిన వెంకట లక్ష్మమ్మ 85 సంవత్సరాలు. ఆరోగ్యం బాలేక మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి వచ్చింది. ఓపీ రాయించుకుని 118 రూమ్ లో ఉన్న డాక్టర్ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో డాక్టర్ వరప్రసాద్ అలసిపోయాను, బిజీగా ఉన్నాను, బయటికి వెళ్లమని రోగి వెంకట లక్ష్మమ్మపై గట్టిగా కేకలు వేశాడు. వెంకట లక్ష్మమ్మ బయటకు వచ్చేసి తన బంధువులతో జరిగిన విషయం చెప్పింది. వెంకట లక్ష్మమ్మ అటెండర్ హాస్పిటల్ 118 రూమ్ వద్ద డాక్టర్ వరప్రసాద్తో వాగ్వాదానికి దిగారు. మెడికల్ కాలేజ్ విద్యార్థులను ఆకట్టుకునే విధంగా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పిలుస్తూ రోజా పూలు అందిస్తూ వారితో సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి పేషెంట్లు అడ్డుగా ఉన్నారని, రోగులను బయటకు పంపించేస్తున్నారని పేషెంట్ అటెండర్లు వాగ్వాదానికి దిగారు. చాలా రోజులుగా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నా ఎవరు బయటికి చెప్పుకోకపోవడంతో ఈ విషయం బయటికి పొక్కలేదు. శనివారం పేషెంట్ అటెండర్ వాగ్వాదం చోటు చేసుకోవడంతో సదరు డాక్టర్ వద్ద ఇంతకుముందు భంగపాటుకు గురైన పేషెంట్లు కొందరు ఆ డాక్టర్ పనితీరు ఇంతే అంటూ విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోతే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల విద్య కోసం విద్యా సంస్థలలో సమర్పించాల్సిన అపార్ జనరేషన్ యూనిక్ ఐడి కార్యక్రమం గత 10 రోజులుగా మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ఆధార్లో తప్పులు సరిచేసి 24 గంటలలోపే లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. మదనపల్లి మున్సిపల్ పరిధిలోని సచివాలయాల్లో సైతం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమీల మీడియాకు తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు యూనిక్ ఐడి సమస్యను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు. మున్సిపాలిటీలో ఈ అంటే అపార్ జనరేషన్ అనేది మనకి ఫస్ట్ క్లాస్ నుంచి సీనియర్ ఇంటర్ వరకు ఇప్పుడు అపార్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనకి మున్సిపల్ ఆఫీస్లో అంటే వాళ్ళకి ఆధార్ కరెక్షన్స్ ఏవైనా అవసరమైన మరి బర్త్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఒక 15 to 20 డేస్ నుంచి ఎక్కువగా పబ్లిక్ ఇక్కడికి రావటం జరుగుతుంది. మన మున్సిపాలిటీ నుంచే కాకుండా అదర్ మండల్స్, అదర్ విలేజెస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్స్కి సంబంధించి కరెక్షన్స్
అలాగే సర్టిఫికేట్స్ కోసం రావటం జరుగుతుంది. దీనికోసం కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి మనం ప్రత్యేకంగా కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్స్లో మీకు కరెక్షన్స్కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా లేకపోతే ఇనీషియల్ మాత్రం ఉండి పూర్తి పలమనేరు మండలం బెంగళూరు చెన్నై జాతీయ రహదారి జగమర్ల సమీపంలో శనివారం ఉదయం స్కార్పియో వాహనం అగ్నికి ఆహుతైంది. వాహన డ్రైవర్ రమేష్ మాట్లాడుతూ శుక్రవారం తమిళనాడు తిరువన్నామలై దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్లి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో పలమనేరు సమీపంలో స్కార్పియో వాహనం ముందు బాగాన మంటలు రావడంతో ఒక పక్కగా ఆపడం జరిగింది. ఇంతలోనే భారీ ఎత్తున మంటలు వ్యాపించి స్కార్పియో వాహనం పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అగ్నిమాపక శాఖ వారి సమాచారం అందించామన్నారు. అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ స్కార్పియో వాహనం దగ్ధమవుతుందని సమాచారం మేరకు ఘటన ప్రాంతానికి చేరుకున్నాము. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక వాహన సహాయంతో మంటలను పూర్తిగా ఆపివేశామన్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న మహిళలు మాట్లాడుతూ అరుణాచలేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు. నా పేరు కె మధుకుమార్, లీడింగ్ ఫర్మ్ను పనిచేస్తున్నాం. మా సార్తో పాటు మేము అందరూ వచ్చినాము. మాకు ఫైర్ కాల్ వస్తూనే వెంటనే మేము రెస్పాండ్ అయ్యి వచ్చినాము. వచ్చేసరికి యాక్సిడెంట్ చేసి ఆల్రెడీ పొగలు వస్తూ ఉండింది, మంటలు ఉన్నాయి, పూర్తిగా కాలిపోయింది. మేము వచ్చి దాని మంటలంతా అదుపు చేసినాం పూర్తిగా. మళ్ళీ అక్కడ డ్రైవర్ ఉన్నారు, వాళ్ళని అడిగితే ఎటువంటి ప్రాణాపాయం మేము లేదని అన్నారు. దాన్ని చూసి మేము ఆర్పేసి వివరాలన్నీ తీసుకున్నాము. అప్పుడు ఆన్ ది స్పాట్ మేము ఇప్పుడు ఫైర్ మెసేజ్ మేము అటెండెన్స్ అయినట్టుగా ఫైర్ అటెండెన్స్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం ఇచ్చింది మా డివి సార్ గారి ఆదేశానుసారం. మేము ఇప్పుడు ఫైర్ కాల్ పోయినామంటే అప్పటికప్పుడు వివరాలు తీసుకొని వాళ్ళకి ఆన్ ది స్పాట్ ఫైర్ రిపోర్ట్ ఇచ్చేస్తున్నాం. వెహికల్లో ఎంతమంది ఉన్నారు సార్? 7 మంది ఉన్నారు. ఎవరికైనా ఏమైనా అయిందా సార్? ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. తిరువన్నామలై ఏ ఊరు మీదే? పులిబాగులో. ఎట్లా జరిగిందే? ఏకదమ్ము వస్తా అంటే ఉదయం మా పగ వచ్చేసా అంత డోర్ తీసింది. ఓవర్ హీట్ అయిపోయా? ఓవర్ హీట్ అంటే నిలిపెట్టాయండి, బొండే నిలిపెట్టేసి వస్తూ ఉండేది. డిస్ట్రిక్ట్ తిరువన్నామలైకి పోయి వస్తా ఉంటే సడన్గా సుమో అంటుకొనేసా. మేము సడన్గా కిందికి దిగేసి మాకు ఎవరికేం ప్రాబ్లం లేదు, అంతేమీ లేదు. ఈశ్వరంపై కాపాడిండేది, మొగలీశ్వరంపై కాపాడిండేది, దేవుని ఆశీస్సులు మాకుండయి. అన్నమయ్య జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి సాంబశివ శనివారం మదనపల్లి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు ₹5 భోజనాన్ని రుచి చూశారు. టమాటో మార్కెట్ రైతులు దినసరి కూలీలతో కలిసి అన్నా క్యాంటీన్ లో భోంచేయడం చాలా అనుభూతిని ఇస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించి పేదవాడి ఆకలిని తీరుస్తుందని ప్రశంసించారు. అన్నా క్యాంటీన్ లో భోజనం చాలా బాగుందని కితాబునిచ్చారు. నిర్వాహకులు పప్పు కొంచెం చిక్కగా వండిస్తే బాగుంటుందని సూచించారు. మిత్రులారా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు, కార్మిక వర్గానికి, అదేవిధంగా దినసరి కూలీలకు ఉపయోగపడే విధంగా ₹5 భోజనం పెట్టే క్యాంటీన్లు ప్రారంభించడం శుభదాయకం. దీన్ని మేము కూడా అభినందిస్తూ ఉన్నాం. మదనపల్లి నీరుగిటివారిపల్లిలో అన్నా క్యాంటీన్లో మొదటిసారిగా నేను కూడా భోజనం చేస్తూ ఉన్నా. రైస్ అంతా కూడా బాగుంది, పెరుగుతుంది. తర్వాత ఘనంగా లక్ష దీపోత్సవం నిమ్మనపల్లి మండలం అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఘనంగా లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వాహకులు చెక్క భజనలు, పిల్లన గ్రోవి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు, మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు, సీఏ రమేష్ బాబు, ఎస్ఐ తిప్పేస్వామిలు ఆలయం వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు. అదనపలకు చెందిన ఆర్సీ రెడ్డప్పనాయుడు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. తిమ్మాపురానికి చెందిన రెడ్డప్పరెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపాలను వెలిగించి స్వామివారిని ఆరాధించారు. మదనపల్లె, చౌడేపల్లి, సోమల, కందూరు, కలికిరి, వాల్మీకిపురం, నిమ్మనపల్లె మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నేల మల్లేశ్వర స్వామి ఆలయం ఈవో మంజుల, మాజీ ఎంపీపీ మేసా రామకృష్ణ, ఆర్సీ రెడ్డప్పనాయుడు మీడియాతో మాట్లాడుతూ
మదనపల్లికి చెందిన ఆర్సీ రెట్టపనాయుడు దంపతులు గత 10 సంవత్సరాలుగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయం వద్ద తమ సొంత నిధులతో స్వామివారికి పూజాది కార్యక్రమాలతో పాటు అభిషేకం, కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మంజుల, ఆర్సీ రెట్టప్పనాయుడు, శారదమ్మ, కృష్ణ చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ దిలీప్, స్పందన, మాజీ ఎంపీపీ మేష రామకృష్ణ, రెడ్డి మోహన, మాజీ సర్పంచ్ రెట్టప్ప, భాస్కర్, ఎల్లారెడ్డి, శ్రీనివాసులు, చలపతి, రెట్టప్పరెడ్డి, యోగారెడ్డి, అర్చకులు లక్ష్మీ నరసింహస్వామి, శంకర్ స్వామి, నాగస్వామి, డీఎస్పీ కొండయ్య నాయుడు, సిఏ రమేష్ బాబు, ఎస్ఏ తిప్పేస్వామి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేను నా పిల్లల దాదాపు 10 సంవత్సరాల క్రితం నుండి ఈ కళ్యాణోత్సవం అనేది స్టార్ట్ చేయించిన నేనే ముందరుండి నేనే స్టార్ట్ చేసి అప్పటి నుండి ప్రతి సంవత్సరము కళ్యాణోత్సవం కంపల్సరీ జరుపుతూ ఉన్నాము. మేము అన్ని కార్యక్రమాలు కూడా మేము పాల్గొంటున్నాము. మేము మదనపల్లి నుండి వచ్చి ప్రతి దీనికి వచ్చి కళ్యాణోత్సవానికి వచ్చి పాల్గొని మేము ఇద్దరము అవుతూ ఉన్నాము. ఆయన గొప్ప పాత్రలు అవుతూ ఉన్నాము. అన్నమయ్య జిల్లా నుండి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ స్వామివారికి విశేషంగా ఉదయం నుంచి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం సాయంత్రం లక్షదీపోత్సవం మరియు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి ఉమ్మడిదారులుగా రెట్టప్పనాయుడు గారు, మదనపల్లి గారు, ఇంకా కొంతమంది దంపతులు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము దీన్ని ప్రారంభించిందే వారి కుటుంబ సభ్యులతో ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్యమైన కారణం ఆ రెట్టప్పనాయుడు గారు. ఎందుకంటే వారు ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా వారు మాకెంతో తోడ్పాటుగా ఉండి సహాయ సహకారాలు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా వాళ్ళు ఎంతో మేము వెనకబడినా కూడా ముందు మేము కూడా తీసుకున్నాం. ముందు నీ కార్యక్రమాలను నిర్వహించమని వారి కుటుంబ సభ్యులు ఏమైనా వాళ్ళందరూ కూడా పొంగనూరు నగర వీధిలో వెలిసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం మరియు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంకాలం స్వామివారికి అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాల ప్రత్యేక అలంకరించి భక్తులకు దర్శన భాగం కల్పించారు. అనంతరం ఆలయ ఆవరణంలో లక్ష దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు ముందుగా ఆకాశ దీపాన్ని వెలిగించారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి దీపాలను వెలిగిస్తూ అరహర మహాదేవ, శంభో శివశంకర అంటూ శివనామ స్మరణతో మార్మ్రోగాయి. పలు ఆలయాల్లో జ్వాల తోరణాలు, ఆకాశ దీపాలు వెలిగించారు. ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. మదనపల్లి మాజీ సైనిక ఉద్యోగులకు చెందిన 3 ఎకరా 7 సెంట్లు విలువైన స్థలాన్ని మదనపల్లికి చెందిన మాజీ శాసనసభ్యులు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని, దీనిపై గత 10 సంవత్సరాలుగా సీసీఎల్ కోర్టులో పోరాడుతున్నామని, అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీసీఎల్ కోర్టు రెవెన్యూ అధికారులకు ఆదేశించిన మదనపల్లి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సైనిక ఉద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని మాజీ సైనిక ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మదనపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా దీక్ష చేపట్టి సైనిక ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కంచర్ల శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ మదనపల్లె పట్టణం బండ మీద కమ్మపల్లి సర్వే నెంబర్ 8/1లో 3 ఎకరాల 30 సెంట్లు విలువైన స్థలాన్ని కొందరు నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టి బాడుగులు వసూలు చేసుకుంటున్నారని, దీనిపై తక్షణం రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టి సైనిక ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని తిరిగి వారికి న్యాయబద్ధంగా మా మాజీ సైనికులకు అప్పచెప్పాలని ప్రభుత్వం వారు గట్టి చర్య తీసుకొని మాజీ సైనికులకు న్యాయం చేయాలని ఈ పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం ద్వారా మేము తెలియజెప్పేది ఒకటే, భూ ఆక్రమణలు చేసే వారందరూ కూడా దయచేసి ఇట్లాంటి పని చేయొద్దండి. ముఖ్యంగా దేశానికి సేవ చేసిన మాజీ సైనికులకు మీరు అన్యాయం చేస్తే ఇది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఏమంటే, మా భూమి మాకు ఇప్పించండి, ప్రభుత్వం వారు కానివ్వండి, ఆ భూమి ఆక్రమించుకున్న వారు కానివ్వండి, మేము వినిపించుకునేది మా విన్నపాలు ఏమంటే దయచేసి మా భూమి మాకు అప్పగించండి. జై హింద్. ఇది సర్వే నంబర్ 8/1.
హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరుల మత సామరస్యంతో సోదర భావంతో అయ్యప్ప స్వామి భక్తులకు భిక్ష కార్యక్రమం మదనపల్లి జ్ఞానోదయ హై స్కూల్ నందు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పటం పూజతో భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అన్నం ప్రదీప్ ను దుశ్శాలతో సన్మానించారు. అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. సోదర భావం మత సామరస్యంతో గత 11 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్ సేవలు ఇటువైపు సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికతను కూడా పెంచుతూ హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తున్నాయి. ఈ సంవత్సరం రేపు జ్ఞానోదయ హై స్కూల్లో పవిత్ర అయ్యప్ప మాలధారణ చేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు మధ్యాహ్నం 12 గంటల నుండి పటం పూజతో భిక్షా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ భిక్షా కార్యక్రమంలో మదనపల్లి పట్టణ చుట్టుపక్కల ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరూ మా ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి మా భిక్షని స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కన్నా 1 నెల ముందు చూసినటువంటి వినాయక చవితి సందర్భం నాడు, అదేవిధంగా ఈ సంవత్సరం అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మా మిత్రుడు హెల్పింగ్ మైండ్ సభ్యుడు మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలోని బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా డీజిల్ లోకో షెడ్ దక్షిణ మధ్య రైల్వే గుత్తిను సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి రాజ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో గల ఈ షెడ్ 200 కంటే ఎక్కువ లోకోలను నిర్వహించే అతిపెద్ద లోకో షెడ్లలో ఒకటి అని, ఇది విస్తృత డీజిల్ నుంచి ఇంజన్ లోకోస్లో సాధారణ నిర్వహణను నిర్వహిస్తోందని అన్నారు. రైల్లోని ఎలక్ట్రిక్ మరియు డీజిల్ ఇంజిన్ల విభాగాలను మరియు వాటి పని విధానాన్ని విద్యార్థులకు వివరించారు. అక్కడ పనిచేస్తున్న జూనియర్ ఇంజనీరింగ్ పుష్పరాజు మరియు రామకృష్ణులు రైల్వేలో మెకానికల్ విద్యార్థులకు గల వివిధ ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు మెకానికల్ రంగంలో ఎన్నో కేర్ ఉద్యోగాలు కల్పనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ముందున్నాయని, నూతన టెక్నాలజీపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్స్ అధ్యాపకులు రాఘవేంద్ర మరియు రాజేష్లు ఈ సందర్శనలో పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.